99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్న ఎమ్మెల్యేని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తిరిగి ప్రజా జీవితంలో అడుగుపెట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని వీరబాబు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం సత్తుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రజలకు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ మట్టా దయానంద్ మరియు సత్తుపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో నామిపల్లి విఠలరావు ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్ అనంతరం సత్తుపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో చిల్లగుండ్ల సీతారాములు ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్ మరియు పలు పరామర్శల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ, మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కూసమంచి మండలం పాలేరు జలాశయం ఫాలింగ్ గేట్ల వద్ద సూర్యాపేట జిల్లా మోతి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేప చెట్టుకు తాడుతో ఉరి బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నేలకొండపల్లి మార్చురికి తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలోకి కీర్తిశేషులు పరిమి హేమంత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన డాక్టర్ మట్టా దయానంద్. అదే గ్రామంలో కీర్తిశేషులు సింగల చిరంజీవి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్. కాకర్లపల్లి గ్రామంలో పిట్టల లక్ష్మీదేవికి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా వారిని పరామర్శించిన డాక్టర్ మట్టా దయానంద్. సత్తుపల్లి పట్టణంలో కీర్తిశేషులు మట్టా కృష్ణ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణం మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశవరాపేట నారాయణపురం గ్రామంలో శ్రీ కోదండరామ శ్రీ రామసహిత సత్యనారాయణ స్వామి వార్ల దేవాలయంలో ధ్వజస్తంభం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో మరియు గుమ్మడిపల్లి గ్రామం మేకల వెంకటముత్యం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన అశవరాపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు, మోహన్ రెడ్డి, చందాలక్ష్మి, నరసయ్య, కుమారస్వామి, అమీర్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకొని పోలీసు బందోబస్తు నడుమ ప్రైవేటు వ్యక్తులతో వాహనాలను నడిపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం. డిపో నుండి ఒక్కో బస్సు బందోబస్తుకు ఒక్కో కానిస్టేబుల్ను పెట్టి నడిపిస్తున్న పోలీసులు. ఈ క్రమంలో తమ సమ్మెను అడ్డుకోవద్దని, బస్సులు నడపవద్దని పోలీసుల కాళ్ళ మీద పడి ప్రాధాయపడిన ఆర్టీసీ కార్మికుడు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలైతే పార్లమెంటులో తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలకు దద్దమ్మలా చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలను ఇద్దరు కేంద్ర మంత్రులు భర్తం పట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణకు రావాల్సిన నిధులు ఎట్లా తీసుకురాలేరు అని అర్థమైంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడి అవమానపరిస్తే కూడా చూసుకుంటూ ఉండిపోయిన ఈ సన్నాసుల తెలంగాణ ఎంపీలు తెలంగాణ గడ్డ మీద ఖచ్చితంగా వీళ్ళందరినీ ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నదని పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమకారులు బొడ్డు రవీందర్. ప్రొద్దుటూరులోని ఎంఎండి ఫంక్షన్ హాల్లో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త బెనర్జీ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు పాతకోట బంగారెడ్డి దంపతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తాళమడ గ్రామంలో సంగపు వీరయ్య మహాలక్ష్మి ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మరియు అదే గ్రామానికి చెందిన సాధు లక్ష్మి కుటుంబరావు ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణం, మండల, తాళమడ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇంద్రమ్మ కమిటీ గ్రామస్తులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముందడుగు, ప్రజా సంక్షేమమే మొదటి ప్రాధాన్యత. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రఘునాథపాలెం మండలం గుడిదెంపాడు గ్రామంలో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నెరవేర్చుకునే విధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న
యంగ్ అండ్ డైనామిక్ లీడర్, పేదల పెన్నిధి, అన్నా అంటే నేనున్నానంటూ అభయమిచ్చే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ తుమ్మల యుగేందర్. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఖమ్మం నగర అధ్యక్షులు దీపక్ చౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏరగల్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.